సో ఇదన్నమాట మనం వెళ్ళే రూట్ కిందకి. అండ్ ఏమన్నా పోయేటప్పుడు ఏదైనా ఆపు అడగ వాషింగ్ సెంటర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ట్రాఫిక్. సో నేను వచ్చేసి ఇప్పుడు క్యాంపింగ్కి వెళ్తున్నాను అనమాట. నేను ఇంకా మా గ్రూప్ మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 1:30 వరకు రీచింగ్ టైం చూపిస్తుంది. 120 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి, కర్ణాటక బార్డర్లో క్యాంపింగ్ అనమాట. సో అక్కడ చించోలి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం మేము అందరము. ఇప్పుడైతే మియాపూర్ క్రాస్ రోడ్. ఇంకో మా ఫ్రెండ్ వెనకాల ఉన్నాడు అనుకుంటా, వెనకాల ముందటను ఇంకొక బండి, 2 బండ్లు వెళ్తున్నాం అనమాట విత్ పిలియన్ రైడర్స్. అండ్ మార్నింగ్ కూడా లేచిన తర్వాత ఆఫ్ రోడింగ్ ఉంది, కొంచెం ఆఫ్ రోడింగ్ చేసి అక్కడ ఫారెస్ట్లో అక్కడ నుంచి రిటర్న్ అయిపోతాం అనమాట. సో ఈ వ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే కర్ణాటక అంటే మొత్తం గ్రీనరీ, ఫారెస్ట్, ఇంకా హిల్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి రేపు ఇంకా వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. సో హాయ్ గైస్, మనలందరూ హాయ్ గైస్, టుడే we are doing deadly off-roading. What's up man? సో గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు మార్నింగ్ మీరు ఎప్పుడు చూస్తారు ఐ డోంట్ నో. సో దట్స్ వై గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ మిడ్ నైట్. వార్మప్ అయిపోయింది. సో హియర్ వి హ్యావ్ టు టేక్ యూటర్న్. సో గాయస్, సెంటర్ స్టాండ్ తీసేసినందుకు మనకు ఒక పనిష్మెంట్ అయితే అవుతుంది మన బండి నుంచి. సో నా బండి నాకు పెట్టిన పనిష్మెంట్ ఏంటంటే చైన్ స్ప్రే చేయాలి. సో ఇప్పుడు చైన్ స్ప్రే చేయాలంటే పెద్ద స్టంట్ అనమాట. చూడండి ఒకసారి, పెద్ద పంచాయతీ ఉంటుంది అన్నమాట ఇప్పుడు. స్టార్ట్ ఉండాలేమో కదా. ఓకే, అరే పడుకోబెట్టి ఎట్లయితుందేమో. ఓకే, ఐ డోంట్ నో. ఓకే, అవుతుందా పడుకుంటుంది, అయిపోయింది. సో హౌ అసలు చైన్ స్ప్రే ఎలా చేయాలి? నేను తిరగడానికే కాదు, తిరగదు. చైన్ స్ప్రే చేయాలి. ఇప్పుడు ఎట్లా చేయాలి? చైన్ స్ప్రే చేయాలి, ఎట్లా చేయాలి? కొట్టడానికి ఇన్ని కష్టాలా? స్టార్ట్ రాదు, స్టార్ట్ కాదు. స్టార్ట్ చేయరా? ఎంత కొట్టించినావు బాయ్? 8 లీటర్స్ కొట్టాలా? తెచ్చుకోపోండి. చలో, చించల్లి వైల్డ్ లైఫ్ సెంచరీ. చకం చక చకం చకం చకం.
చలనా అయ్యా అయ్యో ఏం అడ్డేయించారు నాది మామ. చంపచగా కొల్లగొట్టి వచ్చినా నేనైతే. Oh shit, fuck. ఏ సిచ్యువేషన్ మిస్ అవ్వకుండా, ఏ మూమెంట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కవర్ చేస్తా. డోంట్ మిస్ దిస్ ఫారెస్ట్. నిజంగా చెప్పాలంటే సూపర్ ఉంది ఇది. కానీ ఆఫ్ రోడ్లో అప్పుడప్పుడు ప్యాచెస్ వచ్చేస్తున్నాయి కదా, ఇది సీసీ రోడ్వి. ఇవి రాకపోయి ఉంటే బాగుండేది, ఎందుకంటే అవి వాటి వల్ల మనం పడతాం కింద. జంప్స్ ఉంటాయి కదా గట్టిగా, స్ట్రాంగ్ ఉంటాయి జంప్స్ నిజంగా. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ హ్యాండిల్ వల్ల చాలా బెనిఫిట్స్ అనిపిస్తున్నాయి. ఇంత కంఫర్ట్ ఉందంటే ఇంకా స్ట్రైట్గా నేను నిలబడిపోయినా కూడా నాకు ఇంకా కంఫర్టబుల్గా ఉంది. ఒక్క సైడ్ నుంచి వెళ్తే ఏం కాదు, ఇదంటే కష్టం. మెల్ట్ అయిపోతుంది చూడండి ఒకసారి బైక్ సెట్లో. సో గైస్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఉంటారు అనమాట. సో పెద్ద పెద్ద లెన్స్లు ఉంటాయి, పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి. సో వాళ్ళు అక్కడి నుంచి ఫొటోస్ తీస్తున్నారు. పెద్ద పెద్ద లెన్స్లు కదా, షార్ట్ లెన్స్ కాదు, పెద్దవి. జై తెలంగాణ. ఇది ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ ఉంటారా? అసలు గాయస్ ఎట్లా తిరుగుతుంది అంటే బండి, మనం చేసిన రచ్చ ఎంతో అంతో కాదు, నాలో లేదు. వెదర్ కూడా ఎంత బాగుందంటే ఈ ఫారెస్ట్ అసలు ఇవాళ రోజంతా ఎంజాయ్ చేయాలి ఇలా అయినా చేసి. ఫినిష్. వెళ్ళట్టుకో. హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి. అబ్బా అన్నా వా, అరే అమ్మ జీవితం, అరే వా 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 బేటా వా, ఏం వ్యూ బేటా. అరే అది మునారా లేకపోతే ఊటీ, అది నేను ఏమనాలి దీన్ని. ఇంకా ముంగడ పోతే వ్యూ ఉండేమో నాకు తెలిసి. మొత్తం డౌన్ ఉంది చూడుదా. అన్నా ఇదండి ఇట అసలు బండి ఎక్కదు, అసలు బండి ఎక్కదు ఇటు తెలుసా. ఇటు దిగితే కావాల్సింది ఇది,
ఇది నేను ఎక్కి చూపిస్తా గాయస్, ఎంత ఎంత బాగుందంటే అమ్మా. ఇది ఇది ద వ్యూ, ఎంత బాగుంది నా బ్యూటీతో. బండి అవుతుందండి. ఇట్స్ వెరీ క్రేజీ రియల్లీ. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ గాయస్. వచ్చేయండి. మీకున్న బైక్స్ అని మీకున్న కార్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేయండి. అక్కడికి వెళ్ళొచ్చు. మాకు వీలైనంత చలో. అరే ఏముంది గైస్, ఇది చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత అడ్వెంచర్ రోడ్ అంటే అసలు ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే పైకి వెళ్ళిపోద్ది. మాకు పైకి వెళ్ళేటప్పుడు ఇది ఎన్ని మీటర్స్ ఉందో మాకు తెలియదు కిందికి, కానీ మేమైతే ఇట్లా వెళ్తున్నాం. ఎంత క్రేజీ ఉందంటే చాలా క్రేజీ అయింది. ఇది చాలా వర్త్. ఇది ఎవరెవరైతే హైదరాబాద్లో ఉన్నారో అందరూ వచ్చేయండి. ఇది మాన్సూన్ సీజన్లో ఇంత మంచిగా ఉంది, సూపర్ చెప్పాలంటే. తరలి రండి ప్రజలారా. ఇది ఎక్కడ ప్లేస్ ఏంటి? ఇది చించోలి. సో హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్. అందరూ వచ్చేయండి. మస్తు ఉంది వైబ్ అయితే. ఇక్కడ మేమైతే మస్తు ఫన్ చేసినాం, ఆఫ్ రోడ్ చేసినాం, బండ్లతో ఆడుకున్నాం, మంచి ఫన్ చేసినాం. ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్తోని వాళ్ళు వచ్చుంటే వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో టుడే ఎంజాయ్డ్ ఎ లాట్. నైట్ వచ్చినాం 3కి, రెస్ట్ తీసుకున్నాం. సో ఇది కర్ణాటక కిందికి వస్తాను అనుకుంటా నాకు తెలిసి. మనం డ్రోన్ కూడా అట్లా తీసుకోండి. ఇప్పుడు అన్నా దూకుతున్నామా దూకండి. బట్టలు ఏం లేవు, దూకేయడమే. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్. తాతగారండి చేపలు పట్టేశాడు. తాతగారు వచ్చేసారు. గాలమా ఎట్లా పట్టినావు తాత? ఓకే. ఇది రాత్రి పాట ఏం పెట్టినా మీకు ఒకటి చెప్పాలి అట్లా కదా. హాయ్ గాయస్ మీకు ఒకటి చెప్పాలని చెప్పి ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళి ఒక 15+ బైక్స్ ఉన్నాయి. సో ఇంకా వేరే పెద్ద బైక్స్ కూడా, ఇంకా క్రూజర్స్, ఇంకా అలాంటి స్లామర్స్ అన్నీ కొన్ని వెళ్ళినాయి లోపలికి. సో బిగ్ రియాక్షన్. దిస్ ఈజ్ అవర్ లైనప్ ఆన్ సండే, జూలై మంత్ ఎండ్. సో గైస్ ఎప్పుడైనా కూడా పక్కన ఉన్న వాళ్ళ డిస్టర్బెన్స్ కాకుండా ప్రశాంతంగా సింగిల్ లైన్ డబుల్ లైన్లో వెళ్ళాలి. మ్యాక్స్ సింగిల్ లైన్ వెళ్ళాలి. ఇది ఎందుకంటే హైవే కాదు, డబుల్ రోడ్ కాదు కాబట్టి సింగిల్ లైన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మార్షల్స్ కూడా ఎవరు లేరు, అవసరం లేదు. ఇంకా టైల్ అండ్ హెడ్. సో వీఆర్ గోయింగ్ టు వాటర్ ఫాల్స్ నౌ. చించోలి వాటర్ ఫాల్స్ అయిపోయా. కన్నడ దేంటి అసలు? అరే ఏడుకోతున్నాం రా, ఏంటిది అది? అరే చూడరా, కన్నడ బోర్డు రాలే నిన్న. మళ్ళీ ఆఫ్ రోడ్. కార్తీక్ బ్రో వేసేద్దాం ఇవాళ, తుక్కే అంటున్నాడు. సాంగ్స్ పెట్టినట్టున్నాడు మంచిగా.
ఓకే 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 గాయస్ ప్లీజ్ స్మెల్గా అసలు ఎవరు వాటర్ చెల్లియకండి ప్లీజ్. ఇట్స్ లుక్ లైక్ మునార్ ఆర్ వాట్ అవ్వదు. దిగురా, దిగాల్సిందే నువ్వు. ఏమో मटर गार्ड ओपन. हाँ रास्ता ओके. మటర్ కార్డ్ మడగడ ఓపెన్ చేయాల్సిందేనా? అందరి మడగడ్లు ముందు చూడండి. అమ్మో చాలా డేంజర్ ఉంది. ఎక్కడ ఎక్స్ట్రీమ్ అన్నా అవ్వదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఉంటుంది మనకు స్టామినా లేక చిక్కలు. అసలు స్ప్లెండర్ ఎట్లా వెళ్ళింది నాకు అర్థమవుతుంది. టైర్లు కూడా దానికి గుండున్నాయి. It's a very adventure. వీరు అన్న ఒక్కడే అనుకుంటా, ఇద్దరా వీడు అన్న యాక్చువల్లీ నాకు చూసుకోకుండా. సారీ ఫర్ దట్. సారీ అన్న, నేను అదే కనిపిస్తలేరు అని చూస్తున్నా. సీదా వాటర్ దగ్గర వెళ్ళిపోయాను. అన్న దీంట్లోకి ఎట్లా వెళ్ళావు అన్న? ఏం కాలేదా? నాకు పల్లె ఆగిపోయింది కింద. పట్టుకో ఇటు పక్కన కిందికి రా, పైకి లేదు పెట్టాలి. ఇక్కడ గట్టిగా ఉంది ఇక్కడ. ఇటు సైడ్ రావా? పోనీ మాత్రం వచ్చినావు కదా. మనల్ని వేరే అనుకున్నారేమో. అన్నా వెయిట్ వెనకాల నుంచి లేసావు. ఓకే ఎక్కువ నువ్వు బండకు గ్రిప్ వస్తుంది. బండి ఎక్కితే వెయిట్ పడి. వెనకాల ఎవరు లేరా? ఓకే చోట లేసి కష్టపడి బాగా తెలిసాం. చలో చూడండి గస్ట్ ఇంత ఘోరం. బైక్స్ అనేవి ఖతం అయిపోయినాయి. టైప్ సి కేబుల్ నా దగ్గర. చూడండి గస్ ఇంత దారుణమైన రోడ్స్. కానీ కొంచెం రిస్క్ అయినా పర్లేదు, రసుకుంటుంది. చలో గైస్ మూవ్. మా బండ్లని ముందుకు వెళ్ళిపోయినాయి. మేము నడుచుకుంటూ వెళ్తాం బ్రో, నేను పిఆర్ పిలియన్స్. సో ప్యాంట్లు మెడల్ వేసుకొని పోవాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. రోడ్డు అసలు మరీ దారుణం. మొత్తం బురద రోడ్డు. నా షూలు చూడండి ఒకసారి. ఎక్కడుందో ఏమో వాటర్ ఫాల్స్. ఇక వాటర్ ఫాల్స్ అని చెప్పి ఏడుకో తీసుకోవద్దు, మాకేం అర్థమవుతుంది. అప్పటికే అడుగుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం. ఓకే ఫైన్, వాటర్ ఫాల్స్కి వెళ్ళిన దగ్గర కెమెరా ఆన్ చేస్తా. డోంట్ స్కిప్. ఫైనల్లీ మేమిద్దరం అయితే నడుచుకుంటూ ఒక 500 meters కొత్తగా బండ్లు కనపడేసరికి అసలు అయితేలే మాతోని బాడీలు ఏం లేదు. వాటర్ కూడా అప్పుడు తాగినాం, వాటర్ కూడా లేవు. అక్కడ స్నానం చేస్తున్నారు కొంతమంది. సూపర్. ఓకే ఫైన్.
వావ్. రిటర్న్లో అడ్వెంచర్, పోయేటప్పుడు అడ్వెంచర్, వచ్చేటప్పుడు అడ్వెంచర్. होगा KTM एडवेंचर 390X. थोड़ा स्टोरी हुआ. సెటా సాలుడా ఏమైంది అసలు? స్ప్రింగ్ కూడా పడ్డది. అయ్యో స్ప్రింగ్. నా లైఫ్లోనే ఫస్ట్ వాటర్ క్రాసింగ్. రోడ్డు లేదు, మార్గం లేదు. జంగల్లో మంగళ చేసేసాం. జంగల్లో మంగళ అయిపోయింది. రోడ్ లేదు, సిగ్నల్స్ లేవు, అసలు ఏం తెలియదు. ఎటు పోతున్నాం అర్థం కాలేదు. మొత్తం ఫారెస్ట్ లోకి వచ్చేసాం. అసలు అది నేను లాస్ట్ టైం అనుకున్నా. అసలు చాలా మనము ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మళ్ళీ సార్ పోదాం మళ్ళీ ఫారెస్ట్ లాగి. అయిపోయింది, డన్. వన్ డే బాట్ ఖాళీ ఉందా? నెక్స్ట్ వీకా దీంట్లోకే. ఈసారి నీ బండి బురద బురద అయిపోద్దా? ఇంతకంటే ఎక్కువ అవుతుంది. ఇంతకంటే ఎక్కువనే చేద్దామా? మీరు మార్నింగ్ వెళ్ళే ట్రైన్కి తీసుకెళ్ళాలి. ఈ బండిలో కథమా మొత్తం కలర్ అయిపోతాయి కదా. మీరు పోయినట్లు పోతే మజా ఉంటుంది.